సిటీ న్యూస్కు స్వాగతం. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రి పేర్ని నానిపై మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన వైసీపీ కార్యాలయ భవన నిర్మాణాలపై అధికార టీడీపీ, విపక్ష వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పేర్ని నాని సీఎం చంద్రబాబుపై పలు ఆరోపణలు చేశారు. పేర్ని నాని చేసిన ఆరోపణలపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా స్పందించారు. 5 ఏళ్లు రాష్ట్రంలో అరాచకాలకు పాల్పడిన వైసీపీ నేతలకు ప్రజలు బుద్ధి చెప్పినా సిగ్గురాలేదన్నారు. వైనాట్ 175 అన్న జగన్ ఉన్నది ఓడగొట్టుకుని వచ్చే 5 ఏళ్లలో జరిగే ఎన్నికల గురించి మాట్లాడుతుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మచిలీపట్నంలో పేర్ని నానికి ప్రజలు బుద్ధి చెప్పినా సిగ్గు లేకుండా పిచ్చి పిచ్చి ప్రేలాపనలు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. 5 ఏళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేర్ని నాని చేసిన అవినీతిని ప్రజల ముందు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పేర్ని నాని ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోకపోతే మచిలీపట్నం నుండి తరిమి కొడతామని హెచ్చరించారు. ఇష్టారాజ్యంగా ఈ రాష్ట్రాన్ని దోచుకుని ఇవాళ మీరందరూ కూడా చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు ముఖ్యమంత్రి మాట్లాడతాడు. సింగిల్ డిజిట్ అంట. చంద్రబాబు నాయుడు గారు రేపు నెక్స్ట్ ఎలక్షన్లో సింగిల్ డిజిట్ వస్తుంది అంటాడు. ఇప్పుడు నీ పరిస్థితి ఏమైందో చెప్పు జగన్ రెడ్డి. నువ్వు సింగిల్ డిజిట్ కాదు, ఇవాళ వైనాట్ 175ని మొత్తం ఓడగొట్టుకున్నావు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించావు. నీ ఎమ్మెల్యేలు బూతుల పురాణం మొత్తం కూడా పబ్లిక్ కడిగి పారేశారు. ఈ బందర్లో ఉన్నటువంటి చెత్త సన్నాసి ఏంటో చూపించారు. ఇంకా సిగ్గు రాకుండా ఏదో మాట్లాడుతూ ఉంటే అవన్నీ అవుతాయి అనుకుంటున్నారా పేర్ని నాని గారు? మీకు ఇంకా బుద్ధి రాలేదా? మీకు జ్ఞానం లేదా? ఈ రాష్ట్రంలో మీరు చేసినటువంటి అరాచకాలు తట్టుకోలేక 95% మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. వాళ్ళ 175 నియోజకవర్గాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో 164 మందిని గెలిపించారు ఇవాళ రాష్ట్ర ప్రజలు. ఇది ఒక చరిత్ర. ప్రపంచంలో ఉన్నటువంటి డెమోక్రటిక్ కానీ ఏ ఎన్నికల్లో కానీ 95% మ్యాండేట్ ఇచ్చినటువంటి పరిస్థితులు ఒక ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిందంటే మీలాంటి దుర్మార్గమైనటువంటి పాలన ఎలా ఉందనే దానికి ఇది ఒక నిదర్శనం. మీరు ఇష్టారాజ్యంగా పార్టీ ఆఫీసులు అని చెప్పేసి, లేకపోతే మీరు దోచుకున్నారు కదా స్థలాలు, మీరు కొనుక్కున్నారు కదా, కబ్జాలు చేసుకున్నారు కదా, మీరు కొనుక్కున్న భూమిలో కట్టుకోవచ్చు కదా పార్టీ ఆఫీసులు. 100 కోట్ల రూపాయలు ఖరీదు చేసే ప్రభుత్వ స్థలాలు, పబ్లిక్కి సంబంధించినటువంటి ప్రభుత్వ స్థలాల్లో మీరు పార్టీ కార్యాలయాలు కడతారా? పర్మిషన్ లేకుండా కడతారా? ఇవాళ ప్రజా అవసరాల కోసం ఉపయోగించాల్సినటువంటి భూముల్ని మీరు మీ స్వార్థాల కోసం వాడుకుంటారా? ఎక్కడి నుంచి వచ్చినాయి? నీ ఇల్లు కట్టుకున్నావు, కాంట్రాక్టుల చేత కట్టించుకున్నావు 6 కోట్లు పెట్టి. 6 కోట్లు కాంట్రాక్టులతో కట్టించుకున్నాడు ఇల్లు. ఈయన మాట్లాడేది? సిగ్గుందా నీకు? అసలు మాట్లాడతాక సిగ్గుందా? మొత్తం నీ చిట్టా తీస్తాం బయటికి, డోంట్ వరీ, మొత్తం ఉంది. ఎలక్షన్ ముందే తీద్దాం అనుకున్నా, ప్రజలు బుద్ధి చెప్పాక తీసి చూపిద్దామని ఆగాం. ఇవాళ మొత్తం తీస్తాం. ఎక్కడెక్కడ పెట్టాలో, ఎవరికి పెట్టాలో పెడతాం. ఎక్కడ తీసుకెళ్ళి నిన్ను ఎక్కడ పెట్టాలో వాళ్ళు చూసుకుంటారు. అంతా అక్రమ గోడౌన్స్ కట్టుకున్నావు, మట్టి, దానికి నామ్స్ ప్రకారం ఎక్కడ లేవు. ఆ నామ్స్ ఎక్కడ మెయింటైన్ చేయాలి వాళ్ళు? ఒక ఎఫ్సిఐ గోడౌన్ కట్టాలంటే దానికి కావాల్సినటువంటి చుట్టూ ఏర్పడాల్సినటువంటి నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ ఏమీ ఫాలో అప్ కాల, డబ్బులు చేసుకోవాలని చూస్తున్నాం. ఇవన్నీ కూడా చూస్తారు, ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా దానికి డిపార్ట్మెంట్ అవి ఉన్నాయి, వాళ్ళు ఎలా చేయాలో అలా చేస్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడిపోతే చెప్పు దెబ్బలు తింటావు. చూసావు కదా మొన్న ఇంటి మీదకి వచ్చి బయట మీరు రోడిజం చేయాలంటే తిరగబడ్డారు. రాళ్ళు ఇచ్చి కొడితే అద్దాలు వెళ్ళిపోయినాయి కార్లు. ఇలాగే పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే బందర్ నుంచి కూడా తరిమేస్తారు, గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తాం. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. రైతులకు వ్యవసాయ శాఖ రాయితీపై అందిస్తున్న వరి విత్తనాలను పెడన పట్టణంలోని మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జరిగిన పంపిణీలో జరిగిన తప్పిదాలను పునరావృతం కాకుండా అధికారులు చూడాలన్నారు. ఈ సందర్భంగా బొడ్డు చిన్నబాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పాల్గొనే కార్యక్రమానికి పారిశుధ్యం సరిగా లేకపోవడంపై వ్యవసాయ శాఖ అధికారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అర్జా వెంకట నగేష్, టీడీపీ మండల అధ్యక్ష కార్యదర్శులు సెలపాటి ప్రసాద్, సీరం ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు ఎక్కల శ్యామలయ్య తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడ్డారు. గత 5 సంవత్సరాల్లో వాళ్ళు కేవలం వైసీపీ నాయకులందరూ కూడా
వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని నాయకులు చూసుకున్నారు తప్ప రైతులు ఎవరిని పట్టించుకోలేదు. అది క్లియర్ కట్గా మనందరికి కూడా తెలుస్తూ ఉంది. కానీ గతంలో అంతకుముందు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు పూర్తిగా ట్రాన్స్పరెంట్గా జరిగేది. ఏ కార్యక్రమం చేసినా కానివ్వండి, ఏది చేసినా కానివ్వండి, రైతులందరికీ కూడా అండగా నిలిచినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు చేయడం మనందరం కూడా చూసాం. మరి పెద్దలందరూ కూడా చెప్పారు, అనేక రకాలైనటువంటి మరి ఏవైతే పనిముట్లు ఉంటాయో వాటన్నిటినీ కూడా సబ్సిడీ రూపంలో రైతులందరికీ కూడా అందించడం మనందరం కూడా చూసాం ఆ రోజు నుంచి కూడా. అలాగే విత్తనాలు ఇవ్వటం కానివ్వండి, రైతులకి సకాలంలో మరి డబ్బులు అకౌంట్లో వేయటం కానివ్వండి, నీళ్లు అందించడంలో కానివ్వండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా గిట్టుబాటు ధరతోటే రైతులందరికీ నియోజకవర్గానికి కూడా ఆ రోజు నీళ్లు అందించడం మనందరం కూడా చూసాం. అలా రైతుల పక్షపాతిగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఉంటుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా మరి రైతులందరికీ కూడా ఆదుకోవటం మనందరం కూడా చూసాం. కానీ గత 5 సంవత్సరాల్లో అన్ని కష్టాలే రైతులందరికీ కూడా. నీళ్లు సకాలంలో అందే కాదు, రైతులందరూ కూడా మరి కష్టపడి ఏదో విధంగా పంటలు పండించుకుంటే దాన్ని కొనుక్కోవాలంటే, అమ్ముకోవాలంటే వాళ్ళందరూ కూడా మరి అక్కడికి ఇక్కడ తిప్పేవాళ్ళు. మరి డబ్బులు ఎప్పుడు పడాయో తెలియనటువంటి పరిస్థితి. చాలామందికి 6 నెలలకి 7 నెలలకి డబ్బులు పడినటువంటి సందర్భాలు మనందరం కూడా చూసాం. అంటే అప్పులు తీసుకొచ్చి రైతులందరూ కూడా వ్యవసాయం చేస్తే వాళ్ళందరూ కూడా ఆ వడ్డీలకు కట్టుకోవడానికి సరిపోతుంది తప్ప వాళ్ళకి మిగిలింది ఏం లేదు. వాళ్ళే అడిషనల్గా కట్టవలసినటువంటి పరిస్థితి ఆ రోజు మరి 5 సంవత్సరాలు మనందరం కూడా చూసాం. మరి ఇప్పుడు పెద్దలందరూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో గత 5 సంవత్సరాలుగా అస్తవ్యస్త పాలన కొనసాగిందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. మచిలీపట్నం నగర ప్రజలకు తాగునీరు సక్రమంగా సరఫరా చేసే చర్యల పట్ల గత వైసీపీ పాలకులు నిర్లక్ష్య ధోరణి అవలంబించారని రాష్ట్ర మైన్స్, జియాలజీ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. కృష్ణానది నుంచి నీరు విడుదల చేసినప్పుడు కాలువలు నింపలేదని ఆయన తెలిపారు. ఈ కారణంగా తరకటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో నీటి మట్టం తగ్గిపోయిందన్నారు. కేవలం మరో 15 రోజులకు మాత్రమే నగర ప్రజలకు తాగునీరు సరిపోతుందన్నారు. 31వ డివిజన్ పరిధిలోని శారదానగర్లోని శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ఆయన ప్రారంభించారు. నగరంలో గత 5 ఏళ్లుగా పారిశుధ్యం పడకేసిందని, ప్రస్తుతం అన్ని చక్కదిద్దే చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ బాపిరాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ బాబాప్రసాద్, జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ, టీడీపీ నాయకులు పి కాంతారావు, నాగులు, ఇలియాస్ పాషా తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం మున్సిపాలిటీలో గత 5 సంవత్సరాలు టోటల్ వ్యవస్థనంతా కూడా నిర్వీర్యం చేశారు. కార్పొరేషన్గా మచిలీపట్నం అప్గ్రేడ్ అయినా ఈ కార్పొరేషన్కి తీసుకురావాల్సినటువంటి నిధులు తీసుకురాలా, కనీసం కార్పొరేషన్లో ఉన్నటువంటి వర్కర్స్తో సక్రమంగా పని కూడా చేయించుకునే పరిస్థితి లేకుండా కాంట్రాక్టర్ వర్కర్లు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సొంత మనుషులు పెట్టి ఎవరు కూడా పని చేయకుండా టోటల్ శానిటేషన్ మొత్తం కూడా దెబ్బతింది, డ్రైనేజ్ వ్యవస్థ దెబ్బతింది. ఇవాళ దానికోసమే టోటల్ ప్రక్షాళన చేసుకోవడం జరిగింది. దానికి ఎక్కడికక్కడ కమిషనర్ గారు మొత్తం 5 సూపర్వైజర్ని మొత్తం మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లోని 50 డివిజన్లకి సూపర్వైజర్ని, వర్క్ సూపర్వైజర్ని ఇట్లా విడివిడిగా డివైడ్ చేసి డివిజన్లు బట్టి ఎంతమంది వర్కర్స్ అక్కడ అవసరం అవుతుందో వాళ్ళందరినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డ్రైనేజ్ కానీ ముఖ్యంగా చెత్త విపరీతంగా చెత్త పేరుకుపోయింది. టోటల్ కూడా క్లీన్ చేసి ఎక్కడైతే బ్లీచింగ్ అవసరం ఉంటుందో బ్లీచింగు, సున్నం, అలాగే సైడ్ బరమ్స్ కూడా మరి అవన్నీ కూడా మొక్కలు పెరిగిపోయి తుమ్మ చెట్లు పెరిగిపోయి ఉన్నాయి. టోటల్ 50 డివిజన్లు కూడా ఒక యుద్ధ ప్రాతిపదిక మీదగా మొత్తం కూడా క్లీన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇది మొదటి విడతలో జరుగుతుంది. అట్లాగే మంచినీళ్ళు ఇవాళ ఎందుకంటే ఈ పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యానికి కేవలం పేరు నాన్నగారు వాళ్ళు వెళ్ళి మైకులు పెట్టుకుని మరి విమర్శించడం, లేకపోతే ఏదేదో పెద్ద పుడింగిలాగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈఎస్ఓ పేరు నాన్నగారు బందర్ నియోజకవర్గంలో 5 సంవత్సరాలు గాలి కొదిలేసి మీ చెంచాలందరికి కూడా దోచుకోమని చెప్పేసి ఇవాళ ఏమీ లేకుండా చేస్తాం, మంచినీళ్ళకి లేకుండా చేస్తాం. చివరికి ఇవాళ కాలువలు వచ్చినప్పుడు, కృష్ణానదిలో వాటర్ వచ్చినప్పుడు చెరువులన్నీ నింపుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ చెరువులు నింపుకోలే. తరగటూరు సమ్మర్ స్టోర్ ట్యాంక్ వాటర్ అంతా కూడా ఇవాళ వాళ్ళు చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగా చాలా లెవెల్ పడిపోతూ ఉంది.
ఇంకా అది ఎన్ని రోజులు వస్తుంది అనేది కమిషనర్ గారు కూడా నిన్న రివ్యూ చేయడం జరిగింది. ఇంకా ఉన్న వాటర్ లెక్కేసుకుని 15 రోజులు వస్తుంది. పైన కృష్ణానదిలో నీళ్ళు లేవు. కృష్ణానదిలో నీళ్లు మొత్తం కూడా మన పులిచింతల ప్రాజెక్టులో 30 టీఎంసీ నీళ్లు నిల్వ ఉండాలి. ఎప్పుడు 30 టీఎంసీ నీళ్లు ఉండాల్సింది ఇవాళ 1 టీఎంసీ కూడా లేదు వాటర్. అంటే ప్రజా అవసరాలు ఏమీ చూసుకోకుండా ఇష్టారాజ్యంగా వాటర్ మెయింటెనెన్స్ చేత కానటువంటి ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు రేపు అవసరాలు ఏముంటాయి? ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్లో నీటి నిల్వ పెట్టుకోవడానికి అవకాశం లేదు. మనకున్న ఏకైక అవకాశం సాగర్ కానీ, పులిచింతలు కానీ, శ్రీశైలం కానీ. మొత్తం అప్ స్ట్రీమ్స్ అన్నీ కూడా టోటల్ ఇవాళ ఖాళీ చేశారు. మొత్తం జగన్మోహన్ రెడ్డి సముద్రంలోకి వదిలేశాడు వాటర్ అంతా. ఇవాళ పులిచింతల్లో కేవలం 1 టీఎంసీ లోపే ఉంది. ఇంకా ఎక్కడి నుంచి వస్తాయి నీళ్లు? అటు చూసుకుంటే పోలవరంలో మనకి పట్టిసీమకు సంబంధించి లిఫ్ట్కి వాటర్ అందాలంటే ఇంకా 1 మీటర్ గ్యాప్ ఉంది. దాదాపు మినిమం 14 మీటర్లు ఉంటే కానీ ఆ పంపులు ఆన్ కావు. కేవలం 13 మీటర్లు మాత్రమే అక్కడ వాటర్ ఉంది. ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవాళ ప్రజలకు నీళ్ళు అందించాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళ స్వార్థం కోసం చేసుకున్నారు. మరి దీని మీద మేము కూడా ఒకసారి పబ్లిక్ కూడా మనం అందరం కూడా ఒకసారి అవేర్నెస్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జాగ్రత్తగా నీటిని వాడుకోవాలి. మనం తాగడానికి వాడుకుని మిగతా వాటర్ బోర్ వాటర్ వాడుకుని మిగతా క్లీనింగ్ కానీ ఏదైనా కానీ మిగతా వాటర్ వాడుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఒకసారి అవగాహన కల్పించుకుని, ఎందుకంటే ఈ ఒక్కసారికి నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి పరిస్థితులు. ఎందుకంటే గతంలో మేము కూడా కాలువలు వదిలించి వారం రోజులు వాటర్ వదిలితే 3 నెలలు మోటార్లు పంప్ చేసి కానీ నింపనటువంటి చెరువుని కేవలం 1 వీక్లో ఆ రోజున ఎక్స్ట్రా మోటార్లు పెట్టి జనరేటర్లు పెట్టి నింపాం. ఇవాళ ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు ఇవాళ గాలికి వదిలేసి మరి మెయింటెనెన్స్ లేకుండా చేశారు. దయచేసి అందరినీ కూడా మరొకసారి నేను కోరుతాను. నేను కూడా మరొకసారి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్టోరేజ్ కెపాసిటీలన్నీ కూడా చూసి రావడం జరుగుతుంది. జాగ్రత్తగా నీటిని వాడుకుందాం. తాగడానికి మాత్రం వాడుకుని ఈ టర్మ్ మటుకి ఒకసారి ఈ ట్రిప్ మటుకి మీరు చేయాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ కూడా మచిలీపట్నంలో గత 5 సంవత్సరాల మట్టి ఎక్కడికక్కడ పెరిగిపోయిన కాలువలు ఎలా ఉన్నాయి, రోడ్లు ఎలా ఉన్నాయి అనేది పరిశీలించి కమిషనర్ గారికి రవీంద్ర గారు మరి అన్నీ కూడా సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఏంటంటే పరిపాలన మొత్తం కూడా వదిలేశారు, ఏమీ పట్టించుకోలేదు. ఒక పక్కనేమో నీళ్లు 15 రోజులు దాటితే నీళ్లు రావంటున్నారు. మరి గత పాలకులు ఏం చేశారో మరి మనకు అర్థం కావట్లేదు. నీళ్లు చూసుకుంటే సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం కట్టినటువంటి చెరువులు ఒక 50 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని స్టోరేజ్ ట్యాంకులు పెంచుకోవాలి. అది మన ఎంపీ గారు మన కొల్లు రవీంద్ర గారు మాట్లాడుకున్నారు. వచ్చే సంవత్సరం ఆ ఇబ్బంది ఉండదు. కానీ ప్రజలందరూ కూడా నీరు జాగ్రత్తగా వాడుకుంటే 15 రోజుల్లో పట్టిసీమ వదులుతారు. ఆ యొక్క సాగునీరు తాగునీరు కూడా వస్తుంది. మచిలీపట్నం ఇవాళ డ్రైనేజీ చూస్తే ఎక్కడికక్కడ డ్రైనేజీలు అన్నీ పాడైపోయినాయి. అలాగే మురుగు కాలువలు చూసి మురుగు కాలువలు కూడా, పంట కాలువలు చూస్తే పంట కాలువలు అన్నీ కూడా పూడిపోయినాయి. మరి ముందుకు ముందు యాసకాలం 2 నెలల మట్టి మరి అధికారులు ఏం చేస్తున్నారో మరి అన్న గత నాయకులు ఏం చేశారో అర్థం కాని పరిస్థితి. పరిపాలన అనేది పూర్తిగా వదిలేసి వాళ్ళ జేబులు నింపుకునే కార్యక్రమం చేశారే తప్ప కనీసం పరిపాలన అనేది వదిలేశారు. ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పారు. కనుక అందరూ కూడా అర్జెంటుగా ఇది డబ్బులు 2 కోట్లు రిలీజ్ చేయడం వల్ల ఎక్కడైతే మరి పూడికలు ఉన్నాయి, అర్జెంటుగా పూడికలు మరి కాలువల దగ్గర తూముల దగ్గర అక్కడ ఇబ్బందిగా ఉంటుందో అవన్నీ కూడా తీసి మరి మచిలీపట్నాన్ని 5 సంవత్సరాల్లో గత 50 సంవత్సరాలైనటువంటి పేరుకుపోయినటువంటి చెత్త అంతా కూడా వాళ్ళ ఆలోచనలన్నీ తీసి ప్రతి డివిజన్లో కూడా మరి పార్కులు ఉన్నాయి, అవన్నీ కూడా శుభ్రంగా చేసి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి. అలాగే గంజాయి ఎక్కువైపోయింది. గంజాయిలో ఉన్నటువంటి ఎవడెవడు గంజాయిలు అమ్ముతున్నాడు, అసలు గంజాయి ఎవడు తాగుతున్నాడు, ఇవన్నీ కూడా మరి ఎస్పీ గారు దానికి ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేశారు. వాళ్ళు కూడా ఆ పనిలో ఉన్నారు. ఇలాగే ఈ మున్సిపాలిటీకి సంబంధించిన డివిజన్లన్నీ కూడా 5 టీంలు వేశారు. వాళ్ళందరూ కూడా ఈ క్లీనింగ్ అనేది ఎక్కడైతే క్లీన్ లేదో, ఎక్కడైతే దోమలకి ఇబ్బందికరంగా ఉన్నదో పరిస్థితులన్నీ కూడా మరి సమకూర్చమని క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు, మొక్కలు పాతే కార్యక్రమాలు. మచిలీపట్నం ఉదయం 7 గంటల నుంచి కూడా శారదానగర్లో వివిధ వార్డులు వివిధ వీధుల్లో మరి పేరుకుపోయిన కాలువలు కానీ చెత్తను కూడా తొలగిస్తడం జరిగింది. కొల్లు రవీంద్ర గారు దీన్ని మరి ప్రత్యేకంగా 5 ఏళ్ళు ఈ వైసీపీ పాలన నిర్లక్ష్యం వల్ల మచిలీపట్నంలో ఉన్న కాలువలన్నీ పూడికలుగానే ఉన్నాయి. ఎక్కడా తీసిన పాపం లేదు.
చెత్త చెదనం ఎక్కడ పడితే అక్కడ 40-50 వార్డుల్లో కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇవన్నీ వెంటనే నిన్న కమిషనర్ గారిని మున్సిపాలిటీ హెల్త్ వర్కర్లందరూ కూడా పిలిచి కొల్లూరు రవీంద్ర గారు ఇవన్నిటి కూడా వెంటనే తొలగించాలి, ప్రజలకు ఇబ్బందికరంగా ఉండకుండా చేయాలని చెప్పి కూడా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా దోమలు కానీ మరి డెంగ్యూ మలేరియా లాంటివి రాకుండా ముందు తగు చర్యలు తీసుకోమన్నారు. అంతేకాకుండా లైట్లు శుభ్రంగా వెలిగించండి. అట్లాగే మంచినీళ్ళు గత పాలకుల నిర్లక్ష్యం స్టోరేజ్ చేయకపోవడం వల్ల వాళ్ళ స్టోరేజ్ అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది. ఇంకా 15 రోజులే మంచినీళ్ళు వచ్చే వాటర్ ఉంది అక్కడ. వాళ్ళు గతంలో మంచినీళ్ళు వచ్చినప్పుడు ప్రత్యేకంగా మోటార్లు పెట్టుకుని 3 నెలలకు సరిపడా నింపుకునే పరిస్థితి లేదు. కాబట్టి మంచినీళ్ళన్నీ కూడా నిర్లక్ష్యం చేశారు. వీటిని మళ్ళీ రేపు కాలువలు వచ్చేంత వరకు కూడా మనం జాగ్రత్తగా వాడుకోవాలి. అందరూ కాసి త్రాగండి. ఎందుకంటే ఈ నీరు ఈ కాలంలో మనం కాసి తాగితే మనకు ఎటువంటి రోగాలు రావు. కాబట్టి అందరూ కూడా నీళ్లు కాసి వడపోసులు తాగాలని చెప్పి కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే కాలంలో ఈ గంజాయి నిజంగా మచిలీపట్నం పీడిస్తుంది. చాలామంది యువకులు చనిపోతున్నారు. ప్రజలకు సురక్షితమైన మంచినీటిని అందించడమే ధ్యేయంగా పనిచేస్తామని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడమే ధ్యేయంగా కృషి చేస్తామని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. కోడూరు మండలం మాచవరం గ్రామంలో గ్రామ పంచాయతీ తాగునీటి చెరువును బుద్ధప్రసాద్ ఆయన తనయుడు మండలి వెంకట్రాం ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. గత కొన్నేళ్లుగా అభివృద్ధికి నోచుకోని చెరువు సమస్యను పరిశీలించారు. చెరువు నీటిని బాటిళ్లలో నింపి పరిశీలించారు. చెరువు సమగ్ర అభివృద్ధికి అంచనాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గంలోని త్రాగునీటి చెరువుల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్లి ఆయన సహకారంతో నిధులు మంజూరు చేయిస్తామని తెలిపారు. దాని అంత ఘోరం అయితే లేదు సార్, అది మరీ ఘోరం అయితే ఇది దింటి పరక పర్వాలేదు సార్. కొంతవరకు మనకి పెద్ద కమ్మవారిపాలెం కూడా ఇంత సమస్య లేదు. కమ్మన మూలే బాగా సప్తం ఈ చెరువులో బాగానే ఉంది పెర్ఫార్మెన్స్. మైక్రో ఫిల్టర్ కూడా వచ్చేది కాబట్టి అంటే 15 రోజులు ఇవాళ కడగాలి సార్. నిన్న కడుగుతాను సార్, ఇప్పుడు కడుగుతామని. ఇంకా బ్లీచింగ్ కూడా కలిపితే ఇంకా వస్తుందండి. ఇప్పుడు కడుగుతామని చెప్పేసి కలపలేదండి. కడిగేసి మొత్తం అది కలిపేస్తామండి. పైన నీళ్ళు లేవండి, కొద్దిగానే ఉంది సార్. చిలకలపూడి పాండురంగ హైస్కూల్లో విద్యార్థులకు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర టెక్స్ట్ బుక్స్ మరియు తదితరమైనవి అందించారు. చిలకలపూడి పాండురంగ హైస్కూల్లో విద్యార్థులకు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర టెక్స్ట్ బుక్స్ తదితరమైనవి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టెక్స్ట్ బుక్స్, బ్యాగ్, షూస్ లాంటి విద్యార్థులకు అవసరమైనవి ఆయన అందజేశారు. విద్యారంగాన్ని గత ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని మంత్రి రవీంద్ర విమర్శిస్తూ విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ తాహేరా సుల్తానా, జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కాశీ విశ్వనాథం, కార్పొరేటర్ దేవరపల్లి అనిత తదితరులు పాల్గొన్నారు. కూడుకున్నటువంటి విద్యను అందించాలనే లక్ష్యంతో ఇవాళ ప్రభుత్వాలు కూడా చేస్తూ ఉన్నాయి. ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్కి తగిన విధంగా ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే టీచింగ్ స్టాఫ్ కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఇవాళ ప్రభుత్వాలు బడ్జెట్లో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేది తెలుసా మీకు? దేనికో ఎడ్యుకేషన్కి, అలాగే మెడిసిన్కి సంబంధించినటువంటి మెడికల్కి సంబంధించినటువంటి దానికి ఎక్కువ ఖర్చు చేస్తారు గవర్నమెంట్స్ అన్ని కూడా. ఇచ్చిన ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి, మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి రావాలి. దానికి తగిన విధంగా టీచర్స్ సలహాలు తీసుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకోండి, బుక్స్ అన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలన చేసుకుని ఇవాళ మన హద్దులు లేవు. ఈ ప్రపంచంలో ఎక్కడికైనా మనం వెళ్ళగలుగుతాం. వెళ్తారా? రెడీగా ఉన్నారు మీరంతా? అందరూ చక్కటి అవకాశాలు ఉన్నాయి ఈరోజు మన ప్రపంచంలో. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళంటే ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నారు. తెలుసా మీకు ఆ విషయం? అంటే అంత స్థాయి గూగుల్కి, అంటే ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉంది గూగుల్. దానికి CEO అయ్యారంటే మన తెలుగు వాళ్ళకి అపూర్వమైన తెలివితేటలు ఉన్నాయి. కాబట్టి మనం వేరే వారు ఉపయోగిస్తున్నాం సెల్ ఫోన్లో ఆడుకోవటానికి, అంతేనా?
గేమ్లు ఆడుకోవడానికో సెల్ ఫోన్లు ఆడుకోవడానికి చేస్తాం. అలా కాకుండా మీరు గోల్ పెట్టుకోవాలి. పెట్టుకుంటారా గోలు? ఏం కావాలని గోల్ పెట్టుకున్నారా? పోలీసు, డాక్టరు. నేను వెళ్తూ ఉంటాను విలేజ్కి వెళ్ళినప్పుడల్లా అందరినీ మనం మోటివేట్ చేస్తూ ఉంటాం. ఏమవుతారు ఏంటంటే అందరూ పోలీస్ అంటారు. పోలీస్ అయ్యాక చాలా ఛాన్సెస్ అని ఇవాళ సాఫ్ట్వేర్ ఇవాళ ప్రపంచాన్ని శాసించే స్థాయికి మన రాష్ట్రం, మన తెలుగు వాళ్ళు వెళ్ళారంటే దాన్ని స్టార్ట్ చేసింది ఎవరు? ఇక్కడ సాఫ్ట్వేర్కి, ఐటీ రంగానికి ఫస్ట్ ఎవరు పునాది వేసింది? నారా చంద్రబాబు నాయుడు గారు. తెలుసా విషయం? Pandanga Municipal School, sir. This is the biggest school in Machilipatnam. ఈ మున్సిపల్ స్కూల్స్ అన్నిట్లోకెల్లా మేనేజ్డ్ బై ద గవర్నమెంట్. లాస్ట్ ఇయర్ ఈ స్కూల్లో 770 చిల్డ్రన్ అబౌవ్ ఉన్నారు సార్. ఇప్పుడు వచ్చి యాజ్ ఆన్ టుడే 750 ఉంది సార్. 6th క్లాస్ ఎన్రోల్ జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 10th క్లాస్ రిజల్ట్ కూడా ఇక్కడ బాగుంది సార్. 80% రావడం జరిగింది. అండ్ ఇప్పుడు 10th క్లాస్ సప్లిమెంటరీ జరిగాయి సార్. దానిలో కూడా రిజల్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి ఆస్కారం ఉంది. మెయిన్గా రెగ్యులర్గా వచ్చే స్టూడెంట్స్ అందరు కూడా 100% పాస్ అవ్వడం జరిగింది. ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళు రెగ్యులర్ అటెండెన్స్ లేని కారణంగా ఇతరత్ర మైగ్రేషన్ ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి సార్. లాస్ట్ ఇయర్ మనము 10th క్లాస్కి సంబంధించి ఒక యూనిక్ ప్రణాళికతో మనము ముందుకు వెళ్ళడం వల్ల జిల్లాలో కూడా మనకి ఆల్టుగెదర్ 91.7% పాస్ పర్సంటేజ్ నమోదైంది సార్. అడ్వాన్స్ సప్లిమెంటరీ కూడా అది ఇంకా పెరిగింది సార్. ఇంకా రిజల్ట్ రాలేదు, వెయిటింగ్ సార్. కాబట్టి మిగతా అందరు పిల్లలకి కూడా ఈ ఇయర్ కూడా ఒక మంచి ప్రణాళికతో మనము 100% రిజల్ట్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం సార్. సర్కిల్పేటలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి నవరాత్రి జాతర మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సర్కిల్పేటలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి నవరాత్రి జాతర మహోత్సవములు వైభవంగా కొనసాగుతున్నాయి. 22న ప్రారంభమైన ఈ ఉత్సవాలు 30వ తేదీ వరకు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పురవీధులలో ఘనంగా ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అడగటం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి హోదా అడగటం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. చదువుకున్న వారికి, చదువు లేని వారికి తేడా కావాలంటే జగన్ను చూస్తే తెలుస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. శాసనసభ నిబంధనలు క్షుణ్ణంగా చదువుకుని ప్రతిపక్ష నాయకుడి హోదా అడిగితే బావుండేదన్నారు. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రతిపక్ష హోదా ఎలా లభిస్తుందని మంత్రి రవీంద్ర ప్రశ్నిస్తూ ప్రతిపక్ష హోదా కావాలంటే నిబంధనల ప్రకారం 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలన్నారు. జగన్ కేవలం ఎమ్మెల్యే మాత్రమే అనేది గుర్తుంచుకోవాలన్నారు. 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అసెంబ్లీలో జగన్ ఎంత అగౌరవపరిచారనేది అందరికీ తెలుసన్నారు. చదువు రానోడికి తేడా ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి చూస్తే అర్థమవుతోంది. ఈరోజు అసెంబ్లీలో ప్రమాణాలకు సంబంధించినటువంటి దాంట్లో లెటర్ రాస్తాడు, స్పీకర్ గారికి లెటర్ రాస్తాడు. ఇవాళ అసలు 11 మందికి అతనికి ఏదైనా ప్రతిపక్ష హోదా వస్తుందా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదా? మినిమం 18 మంది సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుంది. అలాంటిది నీకు ఉన్నది కేవలం 11. ఆ 11 మందికి ప్రత్యేక హోదా వస్తుందా? మీకు ప్రత్యేక ప్రతిపక్ష హోదా వస్తుందా? రాదు కదా. ఊరికే ఏదో ప్రజలకి ఏదో తప్పుడు మాటలు చెప్పి అలా చేసి 5 సంవత్సరాలు అంతకుముందు అపోజిషన్లో ఉన్నప్పుడు ఇలాగ తప్పుడు మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం చేస్తారు. ఒక రూల్ ఉంటుంది, చదువుకో జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రూల్లో ఏముందో, ఆ రూల్ పొజిషన్ ఏంటో దాన్ని బట్టి ఎలా మాట్లాడాలో తెలుసుకోండి. అక్కడికి మీకు గౌరవం ఇచ్చి మీ వెహికల్ లోపల వరకు రానిచ్చారు. ఇవాళ మంత్రులు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మీతోనే చేపించారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో మీరు ఒక ఎమ్మెల్యే మాత్రం మీరు అది గుర్తుపెట్టుకోండి. ఇంకేదో ఎక్కువగా ఊహించుకుని మీరు మాట్లాడితే అది జరగదు, ప్రజలు ఒప్పుకోరు. గతంలో చూసాం చంద్రబాబు నాయుడు గారికి మీరు అసెంబ్లీలో ఎంత గౌరవం ఇచ్చారో, ఎంత మర్యాదగా మాట్లాడారో. ఇవాళ మీరు ఆ పరిస్థితులు ఎందుకు వెళ్ళారో ఒకసారి ఆలోచించుకోండి. 23 మంది సభ్యులుంటే అవహేళన చేశారు.
మిగతా వాళ్ళు కూడా లాగేసి నీకైతే ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పారు. అలాంటిది ఇవాళ నువ్వు మాట్లాడుతూ ఉన్నావంటే నిజంగా సిగ్గేస్తూ ఉంది. ముందు తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, తెలుసుకుని మాట్లాడాలని చెప్పి కోరుతాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.